సో మాట్లాడుకోవడం ఏమి లేదు ఇంకా. యుద్ధం ప్రారంభమైపోయిందంత యుద్ధం చేయడం గెలవడం లేకపోతే ఓడిపోవడం రెండే ఉంటాయి. యుద్ధం ప్రకటించిన తర్వాత దేని మీద యుద్ధం ప్రకటించాము? పేదరికం మీద, కష్టాల మీద, సమస్యల మీద, ఇరుకుల మీద, పేదరికం మీద అన్నిటి మీద యుద్ధం ప్రకటించేసాం. 2023 జనవరిలో ప్రకటించేసాం. 2023 జనవరిలో అందరం ఇదే ఆఫీసులో కూర్చొని ఒక హీరోయిన్ పిలిచి అందరం మాట్లాడుకొని 23 జనవరిలో యుద్ధం ప్రకటించాం. గడిచిన రోజునంతా ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు అనుకున్నాము. చాలా వరకు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ మారింది 100%. మామూలుగా నేనేదో మారలేదు అనుకుంటాను కదా మీటింగుల్లో. మనము మారిందా లేదంటే ఉదయం వచ్చి తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఆడదా కాలు పెడుతుంది, స్థలమే లేదు. ఆల్మోస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా సుమారు 40-50 కార్లు ఉంటాయి మనకు. మనము యాక్చువల్గా కంపెనీ ప్రారంభించినప్పుడు 2 కార్లు 3 కార్లు ఉంటుంది. కోటేశ్వర కారు ఒకటి, నా కారు ఒకటి ఉంటుంది. తర్వాత మారు పెడుతున్న కారు ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కార్లు పెట్టడానికి స్థలం లేదు. అది డెవలప్మెంట్, అది గ్రోత్. మనము దీంట్లో పెద్ద మిరాకిల్స్ చేయలేదు, పెద్ద దీనిలో పెద్ద సైన్స్ కూడా ఏం లేదు. వెరీ సింపుల్, కాపీ పేస్ట్ అండి. కాపీ పేస్ట్. మన సీనియర్స్ ఏం చేశారో 2023లో సేమ్ దానిగా నేను కాపీ చేసి కదా నేను చేయగలిగితే నేను కూడా అందరూ కాలుకుంటాను. ఇక్కడ ఉన్న అందరూ కాలుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 మంది అనుకోండి, 150 కాళ్ళు వస్తే ఎక్కడ స్పేస్ పెట్టాలో అక్కడ టెన్షన్ నాకు. 2024లో అయిపోయింది. ఈ మంత్ ఎట్లా అయిపోతుంది? 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ నాటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాళ్ళు కొనాలనుకున్న చేతులు పైకి కాళ్ళు కొనేస్తాను. కాళ్ళు ఎదురు చెయ్యితే ఎంతమంది చేస్తారు అంటే ఇప్పుడు మీకు తెలియదు కదండి. మనసులో బలీయమైన కోరిక ఉంది, మనస వాచ కర్మ కాలు కూడా ఆలోచన ఉంటే మనం చేయగలిగినప్పుడు పైన తలాసు తిరుగుతూ ఉంటారండి. వాళ్ళు తలాసు అనే టైపింగ్ సబ్జెక్ట్ పైన పోతా పోతా వీడు చేయటాడు, వీడు నచ్చాడు, వీడి ఆలోచన నచ్చింది, వీడి మనసు నచ్చింది, వీడు అనుకుంటుంది దీక్ష నచ్చింది అన్నప్పుడు అది ఓకే అంటే పైన సబ్జెక్ట్ కాల్ చేస్తున్నాం. వెరీ గుడ్. చాలా తక్కువ మంది అంటే చూడండి, ఇప్పుడు దీంట్లో 50% చేతులు ఎత్తల, 50% చేతులు ఎత్తల. కారు కొనాలంటే అంటే జనరల్గా ఏమనుకుంటానంటే ఇది నాకు సంబంధించిన కాదు, నేను కొనలేదు, ఇది డబ్బున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు గ్రూపుల వ్యవహారం అని ఏవేవో ఊహాగానాలతో నేను కొనలేను అనే అభద్రత భావంతో చేతులు చాలా సులభం కాదు ఉంటుంది. చాలా సులభం. ఒకప్పుడు చాలా కష్టమే కానీ ఈరోజు లక్షలు కావాలి, ఏమి డబ్బు లేనాయన ఆ చిన్నాయనకు పిల్లలకు బాబు ఫ్రెండ్కి వాళ్ళకి ఫోన్ చేసి కాల్ కొట్టాలి, ఫోన్ పే చేయాలంటే వాళ్ళకి 20,000 చేసి 3 లక్షలు కాల్ కొనుక్కుంటుంది. సాయంకాలం అంత సులభం కాల్ కొనుక్కోవాలి. కాల్ కొనేసిన తర్వాత అప్పులతో ఇస్తాము, కాల్ కొట్టి సంపాదిస్తాము అనేది చాలా సులభం. అది కష్టం కాదు, కానీ దాన్ని కష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క ఆలోచన విధానం తీసుకెళ్ళి ఎస్ సార్ కాదు ఉన్నాడు. ఇప్పుడు కొనమన్న ప్లాన్ ఉంటుంది, అదే ఉండదా ప్లాన్ ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలంటే తండ్రి ప్లాన్ ఉండదా? ఉండదా? డెఫినెట్గా ఉంటుంది ప్లాన్. సో నేను కారు కొనాలనుకున్నా, మీరు రేపు ఉదయం వచ్చి అడగాల మీ సీనియర్ లీడర్ని, కారు కొనేది చేయొద్దు మనం నేను ఎత్తా, నువ్వు నాకు కారు గురించి ప్లాన్ నాకు నిశ్చితం పట్టుకున్నాను అనుకోండి, పని అయిపోద్ది. కాబట్టి ఏంటి మనం దుబాయ్లో దిగుబడుతుందా, దుబాయ్లో స్టేట్ లెక్కే కదా, అట్లా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మన జీవితాలను మార్చుకోలేము, ఎక్కడ చేసుకుంటే వేస్ట్. నేను చెప్పండి, నాకు ఇంతకంటే సులభమైంది, ఇంతకంటే ఆదాయమైంది, ఇంతకంటే డబ్బులు వచ్చే వ్యాపారం ఉంటే మేము కూడా చేస్తాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను అందరూ కూడా మా ఫ్రంట్ లైన్ వారియర్స్ 100 మంది రెడీ. మేము అన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం. ఎవరైతే సీనియర్స్ ఉన్నామో 100 మంది వ్యాపారాలు పెట్టాము, ఉద్యోగాలు చేసాము, మన మానవ పార్టీలు నడిపాము. మేము పార్టీలో ఉన్నాము అంటే రాజకీయ పార్టీలో ఉన్నాము, జాతీయ కుల సంఘాల్లో ఉన్నాము, ఇంకొక మత సంఘాల్లో ఉన్నాము, తర్వాత ఉద్యోగాలు చేసాము, వ్యాపారాలు చేసాము, వ్యవసాయం చేసాము, అన్నీ చేసాము. అలాగే చేస్తూనే ఉంటాము కూడా. కానీ లైఫ్ స్టైల్ మారింది, కారు గురించి మాత్రం ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ కొన్నాము అంటే అంత అద్భుతమైన ఫీల్డ్. మీకు ఏదో చెప్తాను కొత్త వాళ్ళందరికీ,
ఈ ఫీల్డ్ మా లైఫ్ స్టైల్ మార్చింది, మీరు కూడా మారుస్తుంది నమ్మగలిగితే. అందరం కలిసి కదా మనం మళ్ళీ 2000 ఇప్పుడు మేము 2023 ఎవరైతే డెసిషన్ తీసుకున్నాము వాళ్ళందరము ఏం దాటేసాము. దాంట్లో వాళ్ళంతా 2024 ఓటు తీసుకోవాలి, ప్రమాణం తీసుకోవాలి. 2024 నుంచి డిసెంబర్ లోపల నేను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో శ్రేయాలో గొప్ప సంపాదిస్తాను. చెప్పండి, 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 1 కోటి రూపాయలు సంపాదించే చేతి 1 కోటి రూపాయలు సంపాదించాను. 1 కోటి రూపాయలు ఎక్కడ చదువు సంపాదించి పాటిస్తాను నేను. ఏం మేడం మీకు కొత్త కోటి ఉందా? ఏమో మేడం పైన భగవంతుడు కోట పంపాలి ఓకే అంటే వచ్చేది కదా. చాలా సులభము. మీరు చెప్పండి, నేను చెప్తా వినండి. మన శ్రేయాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని మనకన్నా అమ్మేసి క్లోజ్ చేస్తే నాకు తెలిసి 100 కోర్స్ మిస్ అయిపోతుంది. మన డబ్బులు ఉన్నాయి, మన డబ్బులు ఉన్నాయి, ఊళ్ళో డబ్బు కాదు, మన డబ్బులే 100 కోట్లు ఉన్నాయి. 150 మంది. ఇక మనకి ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి? మనకు సుమారు 30-40-50 ప్రాజెక్టులు వస్తాయి. ఒంగోలు వస్తుంది, హైదరాబాద్ వస్తుంది, బెంగళూరు వస్తుంది, చెన్నై వస్తుంది, ఆ తర్వాత వైజాగ్ వస్తుంది, 50 వస్తుంది సంవత్సరం. అన్నిటికంటే సుమారుగా నేను అనుకునేది 2024లో సుమారు 500 కోట్లు ఇన్సెంటివ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మనం 1 crore సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం. 1 crore సంపాదించిన తర్వాత ఉంటుంది విషయం. బ్యాంక్ బ్యాలెన్స్ 1 crore అయిన తర్వాత ఎంతో లెక్కపడుతుంటాయి. మన మాట మనమేను లేదంటే 1 కోటి రూపాయలు సంపాదించిన లక్ష్యం వచ్చేస్తాం. ఆ కోటిని ఎలా 2 చేయాలా, 2 4 చేయాలా, చాలా సులభంగా చేయాలి. కాబట్టి అంటే ఈ సంపాదించే లోపల మన జ్ఞానం పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్ ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీయాలి, ఏడకొన్నాను, ఏడనుకోవాలి, ఆలోచన వచ్చేస్తాం. ఆలోచన చేసిన తర్వాత మన లాభం ఎవరే ఉండదు. మనమే పెద్ద తోపులు అయిపోతాం. 1 కోటి రూపాయలు ఇచ్చారు అంటే ఉండదు. చెప్పలేదు కదా మా నాయన సంపాదించిన డబ్బులు వాళ్ళు డబ్బులు అది వేరే. మనముగా 1 కోటి రూపాయలు సంపాదిస్తే మనకు పీజీ చేసినట్టు లెక్క. రియల్ ఎస్టేట్లో పీజీ అంటే మాస్టర్స్ అయిపోతాం. మనం రియల్ ఎస్టేట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనం మల్టిప్లై చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో ఆ ప్రకారము 2024 మనం 31వ తారీఖు సెలబ్రేషన్స్ మనం 6వ ప్రాజెక్ట్ చేస్తాం. గూడూరు 6వ ప్రాజెక్ట్లో సూపర్ సెలబ్రేషన్స్. ఒక స్పోర్ట్స్ గేమ్ కూడా కండక్ట్ చేస్తాము. కస్టమర్స్కి, అసోసియేట్స్కి సన్మానాలు, హీరోయిన్, ఆర్కెస్ట్రా, మ్యూజిక్, ఫన్, గేమ్స్, మంచి ఫుడ్, మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఫుడ్, అన్ని రకాల నుండి మనము 31st మార్నింగ్ టు ఈవినింగ్ మేబీ కంప్లీట్గా మనం ఈవెంట్స్ ఎక్కడ శ్రేయ ఆరాలో చేస్తాం. ఆరాలో 31వ తారీఖు క్లోజ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఉంటుంది అందరికీ. 1వ తారీఖు నుంచి ప్లాట్స్ నో ప్లాట్స్ అవైలబుల్ బోర్డు పెట్టుకుంటున్నాం. ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా అయిపోతాయి. అది ఒక ప్లానింగ్ మొత్తం ఫ్రంట్ లైన్ వరకు ఉంది. అది రేపు నుంచి అమలు పరిస్తే అయిపోతుంది. ఖచ్చితంగా 30వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు చెన్నూరులో 100 acres ప్రాజెక్ట్ ఉంది కాబట్టి 100 acres ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది మనకు జనవరి 31st దాకా అది అమ్మేస్తే మరి ఫిబ్రవరి కల్లా మనకు 100 ఎకరాలు గూడూరులో చూస్తున్నాము. 100 acres వచ్చేస్తుంది. సో దానికి వెళ్ళిపోతుంది. సో ఈ నెలాఖరికి ఆరా కంప్లీట్ అయిపోవాలా, రేపు నెలాఖరికి గ్రీన్ బెల్ట్స్ కంప్లీట్ అయిపోవాలి, రెండు కంప్లీట్ అయిపోవాలా. ఫిబ్రవరికి మనం కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. అది ఒకటి. తర్వాత నెల్లూరులో కూడా మనకు 100 acres ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ 100 acres ప్రాజెక్ట్ వస్తుంది. హైదరాబాద్లో మనం 2 ప్రాజెక్టులు డబ్బులు పెట్టుకున్నాము. 3 ప్రాజెక్టులు వస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ కూడా గవర్నమెంట్ టేకప్ అయిపోతుంది. తిరుపతిలో ప్రాజెక్టులు వస్తున్నాయి. కడలో ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఒంగోలు ప్రాజెక్టు మనం మేబీ జనవరి 15వ తారీఖు ప్లాన్ చేస్తున్నాము. చేసుకున్న పని ఉంది. పని అంత విస్తారమైన పని ఉంది. కొంచెం మంచిగా అందరూ జిమ్కి వెళ్ళి మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని బాదము పిస్తా లెక్కలు ఇక్కడ మానేసి ఆరోగ్యం ఎందుకంటే చాలా పని చేయాలి. చాలా యుద్ధమే చేయాలి. కోర్టు సంపాదించాలి. ఆరోగ్యం పడే హాస్పిటల్ యూజ్ చేస్తారు. అందులో హెల్తీగా అందులో ఉండండి. కరోనా కూడా ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము. ఇదంతా ఒక ఫ్యామిలీ. మీరు అందరూ బాగుంటే నేను బాగుంటే మీరు బాగుండండి. సో అందరం కలిసి ప్రయాణం చేస్తూ 2023 ఎలాగైతే జయించామో 2024 కూడా 2024 నాదేనే చేయద్దండి. 2024 నాదేనే ఉంటుంది. ఏం సార్ మీకు ఎందుకు కాదు? 2024 నాదే. గెలిచే తీరుతాను, అనుకున్నది సాధిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. పైన భగవంతుడు సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్నారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి